గడిచిన కాలం మధ్య నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నేను నీ యొక్క పరిశుద్ధ దినమని నేను మీకు ప్రతిష్ఠించబడిన దినమని మేము గుర్తించి ఈ విధంగా కూడుకొని నీ యొక్క మందిరంలో ఆరాధించే భాగ్యాన్ని అంటే కృపను మాకు దయచేసిన విధానాన్ని బట్టి మీకే వెళ్ళాలి. స్తోత్రప్పుడు నేను మా పట్ల మా కుటుంబం పట్ల చేపిస్తున్న మేలులన్నింటికి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన ప్రభు నేను సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం ఇష్టమైన కృపను బట్టే ప్రభు మా శక్తి భక్తి ఏ మాత్రం కాదు ప్రభు మీరు నిజమైన దేవుడని నైనా మీరు మా కొరకై ఆ యొక్క కలువరి శిలువలో ప్రాణం పెట్టిన విధానాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన నా పట్ల నా కుటుంబం పట్ల నా బంధువుల పట్ల నైనా నా అత్తగారి కుటుంబం పట్ల నైనా అలాగే నా యొక్క చెల్లె కుటుంబం పట్ల నా యొక్క అన్న కుటుంబం పట్ల చూపిస్తున్న మేలును బట్టి మేకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన కేవలం సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం నువ్వు ఇస్తున్న కృపను బట్టి అని జ్ఞాపకం చేస్తున్నాం ప్రభు నాయన. మా దేవుడు రక్షించుటకు సమర్థుడని, మా దేవుడు నైనా రోషం కలిగిన దేవుడని, నైనా ఈ లోక సంబంధమైన విషయంలో నైనా ఎన్నోసార్లు మేము పడిపోయినను మమ్మల్ని మీ కృపలో భద్రపరిచి మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన. మేము చెల్లించలేని వాడు ప్రభు నాయన. క్రయముగా నైనా నేను ఈ విధంగా ఆరాధించుకునే భాగ్యాన్ని కృపను మాకు దయచేసిన విధానాన్ని బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన. అందుకే అందులో బట్టి కోటపల్లి గ్రామ ప్రజలు ఈ విధంగా మమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన పర్మిషన్ బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన. మందిరమునికి ఆహ్వానించినటువంటి బిడ్డలను కూడా వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన. వారిని బట్టి కూడా ప్రభు నాయన. ఈ గృహమునికి పర్మిషన్ ఇచ్చినటువంటి కుటుంబ యజమానులను బట్టి కూడా మీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన. మా శక్తి భక్తి ఏ మాత్రం కాదు ప్రభు నాయన. అందులో బట్టి ప్రభు నాయన నీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన. నీకు ఒక గొప్ప దేవుడు అని దారిద్ర్యములని ఐశ్వర్యవంతులు వచ్చేవాడు అని పడిపోయిన వారిని లేవనెత్తువాడు అని, కురింగిన వారిని లేవనెత్తువాడు అని, పెంట కుప్పలలో నుండి లేవనెత్తువాడు అని వాక్య భాగం ద్వారా మా దేవుడు రోషము గల దేవుడని, ఈలోక సంబంధమైన బిడ్డలని మేము ఈలోక సంబంధమైన సృష్టికర్తలు వదిలిపెట్టి సృష్టిలో మేము నిర్మించుకున్నటువంటి దేవుడిని మేము పూజించుకుంటూ వచ్చినా కానీ ప్రభు మా ఎడల మీకున్న ప్రేమను అపారమైన బట్టి ఇంతకాలము నేను ఎక్కడ చాటు మమ్మల్ని భద్రపరిచిన మహాకృపను బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు మా శక్తి ఏమాత్రం కాదు అని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం ప్రభు మీరు మా ఎడలో చూపించిన ప్రేమగాను ఏమి చెల్లించలేని వాడు ప్రభు నేను ఈ విధంగా పుట్టుకొని నిన్ను ఆరాధించే భాగ్యాన్ని కృపను సజీవులంగా ఉంచిన మహాకృపను బట్టి వేలాది వందనాలు చెల్లించుకుంటూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మా కొరకే తిరిగినప్పుడు క్రీస్తు నామములో అడిపెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చిన్న పాడబడుకుందామండి. ఆరాధన సందర్భంగా దేవుడు ఆ యొక్క కలువరి శిలువలో ప్రాణం పెట్టి చిందించినటువంటి రక్తము ఎంతో అమూల్యమైనదని, ఆ యొక్క రక్తం ద్వారా మనకి పాప క్షమాపణ విడుదల కలిగినని మనము విశ్వసించి ఆయన్ని కీర్తించే వారి ఉండాలని తెలియజేస్తున్నామండి. అయితే సీయోను గీతముల నుండి హెబ్రోన్ ఫెలోషిప్ అండి, సీయోను గీతముల నుండి 277వ పాట అండి. నీ రక్తమే నీ రక్తమే, పాత పాట 274 నెంబర్ అండి. కొత్త సంఖ్య 277 సీయోను గీతముల నుండి కావాల్సిన నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము, నీ రక్తదా పరిశుద్ధ తండ్రి పాపిని
కడిగి పవిత్రపరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించుము. నీ రక్తమే నా బలము. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది. నాశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తియున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ సిలువలో కాచినది విలువైన రక్తముచే పాపి విముక్తి చేసేదివి. పరిశుద్ధ దేవతనయుడా పాప విముక్తి చేసేదివి. పరిశుద్ధ దేవతనయుడా నీ రక్తమే నన్ను శుద్ధీకరించుము. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నా బలము. చాలండి. చివరి ప్రార్థన చేస్తుందామండి. చివరిగా దేవుని మనము ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామండి. కేవలం ఆయన ఉచిత కృపను బట్టేనని నశించు వారికి తన యొక్క శిలువ సాక్ష్యము వేరితరముగా ఉన్నదని దేవుడు వాక్యభావం సెలవిస్తున్నదండి. అయితే తాను శిలువలో మరణించిన విధానాన్ని బట్టి జనాలకు ఎలా ఉన్నదంటే నశించిపోయే వారికి వేరితనముగా ఉన్నది. తన యొక్క మరణము వేరేతనముగా ఉన్నదని మరణించే వారికి సాదృశ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారంటే మరణానికి దగ్గరగా ఉన్నవారు దేవుని ప్రేమించలేరని, ఆయన యొక్క శిలువ మరణము వేరేతనముగా ఉన్నదని, దేవుని యొక్క ప్రేమని నిర్లక్ష్యం చేసి కలిగి జీవిస్తున్నారని మనము పాడుదైన కీర్తనండి. అయితే యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనము పవిత్రులుగా చేరని వాక్య భాగము సెలవిస్తున్నదండి. అలాంటి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా పరిచి 2025 జనవరి 2వ వారం 12వ తారీఖు వరకు నిన్ను నన్ను సజీవులుగా ఉంచిన మహాకృపను బట్టి దేవుని ఆనందిస్తున్నందుకు ఎంతో ధన్యత కలిగిన వారమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున తెలియజేస్తున్నామండి. చివరి ప్రార్థన చేసుకుంటామండి. తల ఉంచండి. ప్రేమ నమ్మకమైన పరలోక తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనాలు స్తోత్రుల ప్రభునైనా. నైనా ఇంతకాలము నైనా మమ్మల్ని క్షేమంగా ఉంచిన మహాకృపను బట్టి నైనా నీకే వేలాది వందనాలు స్తోత్రుల ప్రభునైనా. నైనా గడిచిన కాలమంతయు నీ కృపల మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రుల ప్రభునైనా. నైనా పాటల ద్వారా, వాక్యము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమ పొందుతూ నేను యొక్క వాతావరణంని, నేను కరెంటుని, నేను మందిర ఆవరణముని మీ యొక్క ఆధీనంలో ఉంచుకున్న మహాకృపను బట్టి వేలాది వందనాలు స్తోత్రుల ప్రభునైనా. నైనా నీకే నైనా వేలాది వందనాలు స్తోత్రుల ప్రభునైనా. ఏమి చెల్లించలేని వాడి ప్రభునైనా. అయ్యా, ఈ లోకంలోకి నేను ఏమి తీసుకురాని రాలేదు, ఏమి తీసుకొని పోలేము ప్రభునైనా. నైనా మేము మట్టి వారమని మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని పెంట కుప్పల నుండి మమ్మల్ని లేవనెత్తి వాడవని
నాయన మా యొక్క దేవుడు పరిశుద్ధుడని, నాయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని, నా యొక్క పాపముల నిమిత్తము ఆ యొక్క కలువరి శిలువలో మీరు ప్రాణం పెట్టారని మేము విశ్వసించి నీ యొక్క సన్నిధానముని ప్రేమించి ఈ విధంగా కూడుకునే భాగ్యాన్ని అట్టి కృపను దయచేసిన విధానాన్ని బట్టి మీకే వేలాలు వందనాలు స్తోత్రాలు ప్రభునైనా. అలాగే ప్రభునైనా కోదండరాంపుల గ్రామంలో ఉంటున్నటువంటి ప్రతి బిడ్డని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు ప్రభునైనా. నీ యొక్క రాజ్యానికి వారసులవుటకు అవకాశం వేయండి ప్రభునైనా. మీరు నిజమైన దేవుడిని గుర్తించే భాగ్యాన్ని, అట్టి కృపను ప్రతి కుటుంబంలో దయచేసే భాగ్యాన్ని దయచేస్తున్నామని నాయన నిన్ను ఆరాధించుకుంటూ యోగుడు అని, మీరు నిజమైన దేవుడని గుర్తించే భాగ్యాన్ని, అట్టి కృపను యొక్క గ్రామ ప్రజలకు తెలియజేసే భాగ్యాన్ని దయచేస్తున్నామని, నీ యొక్క దక్షిణాస్తమని గ్రామానికి తోడుగా ఉంచడమని, ఎందరైతే నిన్ను విశ్వసించారో, ఎందరైతే నిన్ను తిరస్కరించారో ప్రతి కుటుంబం మీద ఎలాగైతే సూర్యుడు ఎండని ఎలాగైతే ఉదయింపజేస్తున్నారో, అలాగే చంద్రుడు ఎలాగైతే తీసుకొస్తున్నారో, ప్రతి ఒక్క బిడ్డల మీద కూడా నీ ఆత్మని, నీ యొక్క ప్రేమని కుమ్మరిస్తున్నామని, ప్రతి కుటుంబాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నామని, నీ యొక్క పరలోక రాజ్యానికి వారసులకు అవకాశం ఏమని, ఈ వారం కాకపోయినా మరొక వారము, మరొక వారం కాకపోయినా మరొక నెల నిన్ను నీ యొక్క ప్రేమని గుర్తించే భాగ్యాన్ని ఈ యొక్క కాలనీ వాసులకు దయచేస్తున్నామని, మీరు నిజమైన దేవుడని తెలుసుకునే భాగ్యాన్ని, అట్టి కృపను దయచేస్తున్నామని, ప్రతి కుటుంబాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నామని, ప్రతి కుటుంబంలో వికలాంగులు, మానసిక రోగులు, అలాగే బలహీనుడు ఉంటున్నారు ప్రభునైనా, జ్ఞాపకం చేసుకున్న ప్రభునైనా. ఎందరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి అనారోగ్యాల గురించి ప్రార్థిస్తున్న ప్రభునైనా, వారిని కూడా స్వస్థపరుస్తున్నాడు ప్రభునైనా, దీవిస్తూ ఆశీర్వదిస్తున్న ప్రభునైనా, మంచి ఆరోగ్యం దయచేస్తున్నాడు ప్రభునైనా. అదేవిధంగా కరెంటును మాకు దయచేసినటువంటి కుటుంబాన్ని కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తున్న ప్రభునైనా. అలాగే ప్రభునైనా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీనుల్ని బలపరుస్తున్నాడు ప్రభునైనా. వికలాంగులు, మానసిక రోగులు ఉంటున్నారు ప్రభునైనా, వారికి మంచి ధైర్యములు పరిచి మంచి ఆయుష్నిచ్చే భాగ్యాన్ని, అట్టి కృపను దయచేస్తున్నాడు ప్రభునైనా. అలాగే మరి ఒక వారము ఈ విధంగా కూడుకునే భాగ్యాన్ని, అట్టి కృపను మాకు కూడా దయచేస్తున్నామని, అలాగే గ్రామ కార్మికులని, గ్రామ పెద్దలని, గ్రామ సర్పంచ్ గారిని కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తున్నామని, వారి కుటుంబాన్ని కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ వారికి రావాల్సినటువంటి దీవెనలు కూడా మెండుగా దయచేస్తున్నామని, ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నామని, ఎందరైతే అనారోగ్యముగా ఈ యొక్క కాలనీలో ఉంటున్నారో వారందరినీ స్వస్థపరిచే యెహోవాను నేనే అని సెలవిస్తున్నప్పుడునైనా, గాయములు చేయవాడును, గాయములను మాన్పువాడును నేనే అని సెలవిస్తున్నప్పుడునైనా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఎందరైతే బలహీనుడుగా అనారోగ్యంగా ఉంటున్నారో వారందరినీ స్వస్థపరుస్తున్నాడు ప్రభునైనా. నీ నామమునికి మహిమ తెచ్చుకోమని ఈ యొక్క మందిరం ద్వారా, ఈ యొక్క వాతావరణం ద్వారా, ఈ యొక్క కాలనీ ఉన్నటువంటి ప్రజల ద్వారా మీరే మహిమ పొందుతున్నామని, యొక్క గ్రామంలో సేవ చేస్తున్నటువంటి సేవకులందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తున్నామని, వారి కుటుంబాలను కూడా క్షేమంగా ఉంచుతున్నామని, నీ యొక్క బిడ్డలు ఆశ కలిగి ఈ యొక్క గ్రామంలో పరిచయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సేవకుల్ని, సేవకురాలని, వారి కుటుంబాలను కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తున్నామని, మా తోటి పరివారిని కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తున్నామని, వారికి రావాల్సినటువంటి దీవెనలు కూడా మెండుగా దయచేస్తున్నామని, నీ యొక్క పనిలో పాలుభాగస్తులమై ఎందరైతే ఈ లోకంలో సేవ చేస్తున్నారో ఆ యొక్క సేవకులందరినీ కూడా జ్ఞాపకం ఉంచుకొని వారికి రావాల్సినటువంటి దీవెనల్ని మెండుగా దయచేస్తున్నామని, అలాగే ప్రభువైన ఈ లోక సంబంధమైన అధికారులను బట్టి కూడా జ్ఞాపకం చేస్తున్న ప్రభువైన తగిన జ్ఞానముని దయచేసి మంచి పరిపాలన ఇచ్చే భాగ్యాన్ని, అట్టి కృపను, ప్రజలకు మేలు కలిగే భాగ్యాన్ని, అట్టి పథకాలను దయచేస్తున్నామని, ఆ యొక్క పథకాలను దీవిస్తూ ఆశీర్వదిస్తున్నామని, మంచి జ్ఞానముని తగిన అధికారులకి దయచేసే భాగ్యాన్ని దయచేస్తున్నాండి.
ప్రభునైనా అలాగే గ్రామంలో ఉంటున్నటువంటి కుదరట్రపుల గ్రామంలో ఉంటున్నటువంటి ప్రతి బిడ్డని దేవిస్తూ ఆశ్రయిస్తున్నట్టు ప్రభునైనా నేను మీరు నిజమైన దేవుడని సొంత రక్షకుడిగా అంగీకరించే కృపని ప్రతి బిడ్డకు దయచేస్తున్నాడు ప్రభునైనా నేను నిన్ను ఆరాధించే భాగ్యాన్ని నేను నీ యొక్క పరిశుద్ధ దినమని జ్ఞాపకం ఉంచుకునే ఆదివారంని నిన్ను ఆరాధించే కృపని వారికి దయచేస్తున్నాడు ప్రభునైనా నేను గ్రామ పరిపాలన అధికారులను జ్ఞాపకం ఉంచుకున్న ప్రభునైనా వారిని కూడా దీవిస్తూ ఆశ్రయిస్తున్నామని నేను ఈ గ్రామంలో ఎందరైతే బలహీనుడుగా అనారోగ్యంగా ఉంటున్నారో మరొకసారి దృష్టి ఉంచి నీ యొక్క దక్షిణాస్తమని నేను వారికి తోడుగా వస్తున్నాడు ప్రభునైనా ఆనాడు ఎలాగైతే ఎర్ర సముద్రంని పాయలుగా చీల్చాడు ప్రభునైనా ఆనాడు ఇశ్రాయేలు ప్రజల కొరకు అలాగే నేను ఈ యొక్క గ్రామ ప్రజల కొరకు నాయన వారి యొక్క రోగముల నుండి వారిని విముక్తి చేయండి ప్రభునైనా వారి కుటుంబాలలో శాంతిని నెమ్మదిని దయచేస్తున్నాడు ప్రభునైనా ఎవరైతే నాయన బలహీనుడుగా నాయన రోగస్తులుగా ఉంటున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని పేరు పేరున వారిని స్వస్థపరుస్తున్నామని నాయన విడిచి వెళ్తున్నాడు మమ్మల్ని కూడా జ్ఞాపకం ఉంచుకోమని నాయన మార్గ మంత్రిలో తోడుగా ఉంటున్నామని నాయన ప్రేరణ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఈ యొక్క మనవులన్నీ మా కొరకై తిరిగి రానున్న ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమేన్ అందరికి ప్రైజ్ రాడండి పార్లమెంట్